విషయానికి వస్తే మరి రైతు సంస్థను నిర్వీర్యం చేసేసి తీసేసి ఆత్మహత్యలకు అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి. అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ చేసిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి. మన తెలుగుదేశం కార్యకర్తలు సర్పంచులు గిరిపంచులు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి. ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు. అది వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాల. ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేనికి ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్దాం ఇదంతా చాలా వింతగా లేదు. అలాగే మన 3 రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి 3 ఏళ్లు దాంతో నవరత్నాలు అని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎంత అప్పు చేశాడు? 20,000 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు సారీ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మీరేమో భ్రమలో పడి చాలా మంది ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఏ కుటుంబాన్నైనా నడపాలన్నా అది మహిళే. అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలుపెట్టారు మీకోసమని. ఆనాడు రైతు బజార్లు మొదలుపెట్టారు రైతుల కోసం. మరి ఈనాడు మీకు ఇస్తుందంత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడా? ఎంతమందికి ఇస్తున్నాడు? ఒక్కరికి ఇస్తున్నాడు. మిగతా దాని అంతటికి అయ్యేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు, 10,000 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి మీరంతా. ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే బీసీ ఉందో, ఎస్సీ ఉందో, మైనారిటీస్ కార్పొరేషన్ మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నీ కూడా మళ్లించేసి ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోపడకండి. మీరు తెలుసుకోవాల్సింది అతని అరాచకత్వానికి, అతని వినాశనానికి మీరు బలి కావద్దని మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ చీప్ లిక్కర్ ఏంటది జే బ్రాండ్ అని బోల్డంత ధనాన్ని దోచుకుంటున్నాడు. అలాగే ఇంకా ముందు 100 ఏళ్ల ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేసుకుంటున్నాడు. అలాగే ఇసుక దొరకకుండా ఇసుక మాఫియా. దాని తర్వాత ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే కల్తీ మందును తాగి ఎంతో మంది ఆడపడుచుల యొక్క తాలి బొట్టను తెంచేస్తున్నాడు. ఇవన్నీ మీరు గమనించాలి. అతను సిద్ధమన్నాడు, మనమేం తక్కువ కాదు, మనం కూడా సిద్ధమే. ఇవన్నీ కూడా గమనించి మరి యువత ఇవాళ ఉద్యోగాలు లేక వలసపోతున్నారు. ఇవాళ ఎలా ఉందండి పరిస్థితి? ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ లో వెళ్ళినా కూడా అదే పరిస్థితి. కావాలని ఇదంతా ఒక కుట్రగా జరిగింది. ఇక్కడ వాళ్ళని మనం ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క గంజాయి అయితేనేమి, పండించడం అయితేనేమి, లేకపోతే డ్రగ్స్, ఇది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. యువత చదివి ఆ నిస్పృహతో, నిరాశతో దానికి బానిసలవుతున్నారు. ఇవాళ ఎవరు ప్రశ్నించకూడదు, వేలెత్తి ఎవరు చూపకూడదు, అడగకూడదు అని జవాబుదారీ ప్రభుత్వం కాకూడదు మేము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడని మీరందరూ గమనించాలి. ఇవాళ మరి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే మనల్ని, మన తెలుగు జాతిని, మన తెలుగు వారి మేధస్సును ప్రపంచం మొత్తం తెలియజేశారు. ఈనాడు నిరుపేదల ఇంటి ముంగిటికి కూడా ఆనాడు రామారావు గారు గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి,
అలాగే బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి ఇలాంటివి ఎన్నో విద్యలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు ఆయన. అలాగే కూడు నింట కూడు గుడ్డ అనే కనీసపు నిత్యావసర వస్తువుల్ని ప్రజలకు అందజేశారు. చెప్పుకుంటూ పోతే చాటడంతా ప్రపంచంలో ఎవరు చేయలేదు, చేయనివి ఎన్టీ రామారావు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారి మానస పుత్రిక అయితే తెలుగుదేశం ఉందో దాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నందరూ కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. అటువంటి ఒక కుటుంబాన్ని, వసుదైక కుటుంబాన్ని ఆ రామారావు గారు ఇచ్చారు. అలాగే సామాజిక న్యాయంతో అందరినీ అదే ఉమ్మడి కుటుంబంగా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడైతేనేమి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడ్డాకైతేనేమి అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్లారు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు పసుపు అన్నది శుభానికి సూచకం, పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం, పసుపు అన్నది ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం, పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం, పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం, పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగరేసిన ఒక కేతనం. అలాగే పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఒక నిలువెత్తు రూపం.